ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనము. నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని యొక్క కటాక్షమును, తోడును, సన్నిధిని కోరుకునే మోషేతో దేవుడు ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, కటాక్షము అనగా దేవుని యొక్క దయ. నీవు ఆ దయకు పాత్రుడవు కావాలంటే దేవుని దృష్టిలో నీవు యథార్థవంతునిగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థవంతునిగా జీవిస్తావో ఆయన తన కటాక్షమును నీ ఎడల చూపి నీకు మేలు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని కటాక్షము నీ ఎడల ఏ కార్యములు చేస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా దేవుని యొక్క కటాక్షము నీకు సంరక్షణ కలుగజేస్తుందంట. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క కటాక్షము నీకు సమృద్ధిని కలుగజేస్తుంది. మూడవదిగా దేవుని యొక్క కటాక్షము నీకు స్వతంత్రతను కలుగజేస్తూ ఉన్నది. ఆయన కటాక్షము నీ ఎడల చూపి నీకు సంరక్షణ, సమృద్ధి, స్వతంత్రతను కలిగజేయాలంటే మొదటిగా నీవు దేవుని దయని పొందుకునేవాడగా ఉండాలి. దేవుని దయను పొందుకోవాలంటే దేవుని దృష్టిలో నీవు యథార్థవంతునిగా, నీతిమంతునిగా జీవించాలి. ఎప్పుడైతే ఆయన దృష్టికి నీవు యథార్థవంతునిగా, నీతివంతునిగా జీవిస్తావో ఆయన నీ ఎడల తన కటాక్షమును చూపి నీకు మేలు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చూపే కటాక్షము నీవు నేను పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని, మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. అయా, ఈ ఉదయకాలంలో ప్రభా నీ మీద నాకు కటాక్షము కలిగినదని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభా. అయా, నీవు చూపే దయకు మేము పాత్రలము కావాలంటే అయా నీ దృష్టిలో మేము యథార్థవంతునిగా, నీతివంతునిగా జీవించడానికి అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచూ ఉన్నాను. చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను పరిశుద్ధపరచమని ఈ చిన్ని ప్రార్థనని పాదసన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.